అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. మనం నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్యాభర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండు వలన లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచే కృప చూపించమని, విత్తబడిచిన వాక్యము విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంటను పెంచిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన ఆమె పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు అనుభవంలోంచి కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మీరంతా కూడా వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పౌలు గారి యొక్క అనుభవం నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్తున్నాను. అంటే మరి పౌలు గారికి వివాహం జరగలేదు, లేకపోతే పౌలు గారు ఒంటరిగా ఉన్నాడు అంటే పౌలు గారు దేవుని పరిచర్యలు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాడు. అలా ఉండటం మంచిది అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అలా ఉండటం మంచిదని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ విధంగా ఉంటే చాలా మంచిది, నాలాగా ఉంటే చాలా మంచిది, నాలాగా ఉండండి, దేవుని కొరకు జీవించండి, దేవుని మహిమపరచండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందని నమ్ముతున్నాను. అంటే అర్థం పెళ్లి చేసుకోవద్దనా? పెళ్లి చేసుకునే వారికి సలహా ఇస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనేటువంటి వారికి సలహా ఇస్తున్నాడు. ఇక్కడ నా వలె ఉండుట వారికి మేలు, పెండ్లి కాని వారితో విధవరాండ్రతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకని ఒంటరితనంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక్కడే ఉండమనా? కాదు. ఈ ఒంటరితనంలో ఒక్కడిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తాడు, దేవునికి సమీపంగా ఉంటాడు, దేవుని హత్తుకొని ఉంటాడు. యోసేపు ఒంటరితనంలో చూడండి దేవునికి దగ్గరగా జీవించా వచ్చాడు. మోసే చూడండి ఒంటరితనంలో దేవునికి సమీపమైపోయాడు. 40 రోజులు నిద్రాహారాలు మానేశాడు, నీళ్లు కూడా తాగడం మానేసి నిమగ్నం అయిపోయి దేవునితో ఉన్నాడు. కాబట్టి నాలాగా ఒక్కడే ఉండి మీరు తిరగవలసిన ప్రదేశాన్ని తిరిగి చక్క దేవుని పని చేయండి, దేవునిలో ఉండండి, దేవుని కొరకు జీవించండి. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తును ప్రకటిస్తూ బ్రతకండి, క్రీస్తును మహింపరుస్తూ బ్రతకండి, క్రీస్తు కొరకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. హల్లెలూయా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు వలె జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా చూడండి 33.5 సంవత్సరాలు ఒంటరిగానే, శిష్యులకు మాదిరిగానే ప్రపంచానికి చక్కటి పరిశుద్ధ జీవితాన్ని పరిచయం చేసి వెళ్ళారు. సరే, అంతటితో చెప్పే ఉంటున్నాడు. నేను చెప్తున్నాను, ఆజ్ఞిస్తలే, నేను చెప్తున్నాను ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే బాగుంటుంది. చూడండి, మీరు ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనుకోండి, ఎవరిని అడుగుతారు? కొంచెం అనుభవం వాళ్ళని చెప్తారనమాట. ఈ ఫోన్ కొనుక్కోండి అందరూ బాగుంది, ఈ డ్రెస్ కొనుక్కోండి అందరూ బాగుంది, ఈ టైలర్ దగ్గరికి వెళ్ళండి అందరూ బాగుంది, లేకపోతే వీళ్ళ దగ్గర అన్ని బాగున్నాయి అని చెప్పి చాలామంది చెప్తుంటుంటారు కదా. ఎస్, అయితే ప్రియులారు గమనించాలి, కానీ జాగ్రత్తగా మీరు వినాలి. బాగుంటుంది అంటారు కానీ 100% వాళ్ళు ఖచ్చితమని చెప్పరన్నమాట. నువ్వు వెళ్ళిన తర్వాత నీకు అనుభవం వస్తుంది. ఈయనకు అనుభవం చెప్తుండే. అయితే మనస్సు నిలపలేని ఎడల పెండ్లి చేసుకోవచ్చు, చేసుకొనకుండుట మేలు అని చెప్పి, చేసుకుంటే ఎలా చేసుకోవాలి? మనసు నిలపకుంటే. మీరు ఫాస్టింగ్ ఉంటారు, చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే
చాలా ఆశతోటి ఉంటారన్నమాట. ఎస్, ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండాలి, ఏమి తాకుండా ఏమి తినకుండా ఉండాలి అనే ఆశతోటి ముందుకెళ్తారు. ప్రైజ్ గాడ్. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సడన్గా డీవియేషన్ వస్తుంది అన్నమాట. అంటే టెంప్టేషన్ వస్తుంది అన్నమాట. మంచి ఫుడ్ రావటము, లేకపోతే ఏదో విషయంలో పడిపోతారు. గమనిస్తున్నారా? అలా వచ్చినప్పుడు ఏమవుతుందంట, టెంప్టేషన్ అయిపోయి ఆ ఫుడ్ని తట్టుకోలేక తినేస్తారన్నమాట. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపవాసం ఉండండి, ఖచ్చితంగా ఉండాలంటే ఉండండి, అంతేగాని కొంచెం తింటా కొంచెం అలా కాకుండా తట్టుకోలేకపోతే తినేసేసేయండి. ఉండాలనుకుంటారా ఖచ్చితంగా ఉండండి, అటు ఇటు ఉండండి, అటు ఇటు కాకుండా ఉండకండి అంటున్నాడు అనమాట. మనసు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. హల్లెలూయా. నేను నీతిగా నిజాయితీగా నిలబడతానంటే నిలబడు, లేదంటే దొంగతనం మాత్రం చేయకు. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశం. దేవుని కొరకు రోషంగా నిలబడితే నిలబడు, లేకపోతే దొంగతనం చేయకు. కాబట్టి ఇక్కడ వివాహ విషయంలో చాలా క్లారిటీ ఇస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మీ యొక్క జీవితంలో మీరు ఇలా ఉండాలంటే ఇలా ఉండండి. వివాహం చేసుకోనకుండా దేవునితో గడిపితే, దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని నామ మహిమార్థం జీవించండి. లేనట్లయితే ఒకవేళ మనసు నిలపలేనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడితే పెళ్లి చేసుకోండి. అక్కడికి ఆ క్లారిఫికేషన్ అయిపోయింది. రెండోదిగా నేను చెప్తున్నాడు ఏంటంటే కామతప్తులకు కంటే పెండ్లి చేసుకున్నట మేలు, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినేమనగా భార్యాభర్తను ఎడబాయకూడదు. చూడండి, పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకి కొన్ని రోజులకి ఎడబాటు, విడాకులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో ముందుగానే ఆలోచన చేసి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలా ఉండాలి, ఒక నిబంధనలకు అడుగు పెడుతూ ఉన్నాం మనం. కాబట్టి అన్నీ అనుకున్నట్టుగానే అన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవు, అనుకూల పరిస్థితులు ఉండవు, అవి ఇవి ఉంటుంటాయి. చూసారా, జీవితంలో మనం రోజు తింటూ ఉంటుంటాం. తీపి తింటాం, చేదు తింటాం, పులుపు తింటాం, అన్ని రకాలు తింటూ ఉంటుంటాం. ఎప్పుడు స్వీట్సే తినకూడదు కూడా. ఎప్పుడు కారమే తినలేం, స్పైసీ ఫుడ్ తినకూడదు కూడా, అల్సర్స్ వస్తాయి. ఎప్పుడు పులిపే తినకూడదు, అసిడిటీ ఫామ్ అవుతుంటుంది. ఇలాగ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటుంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఒకేటే మనం మెయింటైన్ చేయం. అలాగే జీవితం కూడా ఎప్పుడు కూడా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, నష్టం ఉండదు, కష్టం ఉండదు. ఆఫ్ కోర్స్ ఈ రోజున మీరు సుఖ సంతోషాలతో వరదలుతూ ఉన్నారు, ఎస్. కానీ అవి శాశ్వత కాలం ఉంటాయా ఈ లోకంలో? ఉండవు. ఇప్పుడున్నటువంటి మన యొక్క ముఖ సౌందర్యాన్ని చూసి చక్కగా అందంగా ఉన్నామని చెప్పి అనుకుంటాం. ఉంటుంది అందం శాశ్వతంగాను? ఈ ముఖం ముడతలు పడుతుంది, పళ్ళు ఉడతాయి, చాలా చేంజెస్ వస్తాయి. కానీ ప్రభు మాత్రం మారనివాడు, స్థిరమైన వాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, పరిత్యపించకూడదు. ఒక్కసారి నువ్వు తీసుకున్నావు నిర్ణయం అంటే, మరి అలా కాదు బ్రదర్, తెలుసో తెలియకో పెద్దలు లేకపోతే అలాగే ఏదో పెళ్లి జరిగిపోయింది, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే, ఈ పరిత్యపించ ఎటువంటి కాన్సెప్ట్ కాకుండా ముందుగా మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. పరిస్థితికి దూరం అయిపోవటంగా కాకుండా. ఈరోజు భార్యాభర్తలు విడిపడటానికి కారణం ఏంటంటే ఇంతే, ఇంకా నా వల్ల కాదు, నేను సహించలేను, ఇంకా ఈ జీవితం నాకు వద్దు, నాకు కొత్త లైఫ్ కావాలి, కొత్తగా జీవించాలి అనేటువంటి ఆలోచనలు, కాన్సెప్ట్స్ తోటే బ్రేకింగ్ ఈజ్ బెటర్ దెన్ బెండింగ్. ఎంతసేపు బెండ్ అవ్వాలండి, ఎంతకాలం బెండ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన చాలామందితో వెలుబడి చేస్తూ ఉంది. వింటున్నారా? ఎంతసేపు బెండ్ అవ్వాలి, ఎంతకాలం బెండ్ అవ్వాలి? ఓ లిమిట్ ఉంటుంది కదా దేనికైనాను. మరీ బెండ్ అయితే విరిగిపోతుంది కదా. బెండ్ అయ్యి అవటం వల్ల ఈ సంబంధం చెడిపోయింది, విరిగిపోయింది, నలిగిపోయింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. కానీ నిజంగా మనం ఎప్పుడైతే ప్రియులరా దేవుని మీద ఆధారపడతామో, నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 3 పేటల ద్వారా తెగిపోతున్నాడు. ఎందుకు తెగిపోతుంది, ఎందుకు విడిపోతుంది సంబంధం? ఎందుకనంటే దేవుడు లేడు. 3 పేటలు అంటే భార్యాభర్తల మధ్య ఒకరు ఉండాలి, యేసయ్య. జడలతో 2 పాయలు కనిపిస్తాయి, జడ 2 లాగా కనిపిస్తుంది, కానీ అందులో 3వ పాయ ఉంటుంది. జడ అల్లేటప్పుడు 3 పాయలు తీసుకుని వాటిని అల్లుతారు. 3 పాయలు ఉంటాయి, కనిపించవు.
కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మన మధ్యలో ఉంటాడు, కానీ బయట వాళ్ళకి కనిపించడు. అలాగే ఆడవాళ్ళు జడేసుకుని చెప్తుండే 3 పాయలు తీసుకుంటారు, వాటిలో అల్లుకుంటూ వెళ్తారు, కానీ 2 కనిపిస్తాయి బయటికి. 3 ఏమైపోయింది, లేదా ఉన్నదే కానీ కనిపించదు. కానీ అది జడ అందంగా రావటానికి, చక్కగా ఉండటానికి, గట్టిగా ఉండటానికి, ఊడిపోకుండా ఉండటానికి కానీ 3 పాయ. 2 పాయలతో జడ అల్లలేం. అలాగే ఎవరైతే దేవుణ్ణి మధ్యలో కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి వారి మధ్యలో పెట్టుకుంటారో, కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, భార్య భర్తలు, పిల్లలు, ఎవరైనా సరే దేవుణ్ణి మధ్యలో పెట్టుకున్న వారి జీవితాల అద్భుతం, ఆశ్చర్యం. ఒక విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావంటే జీవితం అయిపోయింది అనుకోకూడదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ఈ విషయం ఫెయిల్ అయ్యావు, ఈ మీటింగ్ ఫెయిల్ అయ్యావు, ఈ రోజు ఫెయిల్ అయ్యావు, ఈరోజు ప్రార్థించడం ఫెయిల్ అయ్యావు, ఈరోజు లేవటం ఫెయిల్ అయ్యావు, అయిపోయింది జీవితం. నో, చేయటం తప్పు కాదు, కానీ ఆ తప్పును సరిచేసుకో. ఆ తప్పును సరి చేసుకునే అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటి అన్నే, హల్లెలూయా. ఆ తప్పును సరి చేసుకునే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే. అంతేగా నువ్వేమవుతున్నట్టు అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్. నువ్వేది పలుకుతావో అది పొందుకుంటావు. ఈరోజు నువ్వు పలికే మాటలు నువ్వు రేపు ఫలితాలు చూస్తావు. ఈరోజు నువ్వు ఫలితాలు అనిపిస్తున్నటువంటిది, ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం గతంలో నిన్న మొన్న మాట్లాడిన మాటలే. హల్లెలూయా. ఇది వాస్తవం. నా జీవితంలో ఈ రోజున మరి నేను అనిపిస్తున్నదంతా కూడాను ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, లేకపోతే మేము ఉన్న స్థితి నుంచి పై తీసుకెళ్తున్నాం, మాకు బిగ్ హౌస్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, ఆ రెంట్ కట్టే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, పరిచయం విస్తరింపజేసిన, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు మాట్లాడినవి కాదు. ఈరోజు జరుగుతున్నవన్నీ కూడా గతంలో మాట్లాడగా పలకగా కలిగినవి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. స్వతంత్రించుకుంటూ ఉన్నారు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, మీ జీవితంలో కూడా మంచిని పలకండి, కావలసింది పలకండి. పలికితే కలుగుతుంది. కాబట్టి పనికిరాని విషయాలు పలకొద్దు, మాట్లాడొద్దు. నీ యొక్క భవిష్యత్తు నీ నోటిలో ఉన్నది. జీవ మరణం. నువ్వు జీవాన్ని ప్రకటిస్తే జీవిస్తావు, మరణాన్ని ప్రకటిస్తే మరణిస్తావు. ఇంత అద్భుతంగా దేవుడు మన నోటికి శక్తినిచ్చాడు, పవర్ ఇచ్చాడు, మాటలకు శక్తినిచ్చాడు. ఇవన్నిటిని పక్కన పెట్టేసేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం కదంటారా? కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చాలా స్పష్టంగా జాగ్రత్తగా వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. పెండ్లైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించిన వారు, భార్య భర్తను ఎడబాయకూడదు, భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని విడాకులు ఇవ్వకూడదు. అవిశ్వాసమైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసి అయినటువంటి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. గమనించాలి, ఎలా జరుగుతుంది అంతా కూడాను. అబ్రహాంతో ఉన్నటువంటి లోతు ఆశ్రయించబడ్డాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విన్నారా? అబ్రహాంతో ఉన్న లోతు ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు. మొర్దెకై ఎస్తేరు ఒకటే ప్లేస్ కదా. ఎస్తేరుకి మంచి జాబ్ వచ్చింది, రాణి పోస్ట్. కానీ అదే దగ్గరలో ఉన్నటువంటి మొర్దెకై కూడా మంచి పోస్ట్ వచ్చిందా లేదా? మోషేతో ఉన్నాడు యెహోషువ, మోసే తర్వాత అంత నాయకుడు అయ్యాడు లేదు యెహోషువ. అంటే ఉంటే సరిపోతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోసేతోటి 40 రోజులు కూడా యెహోషువ ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు,
కొండ మీద ఉన్నాడు. మనం గుర్తించం దాన్ని. మోషేతో పాటు యెహోషువ జీవితంలో అద్భుతాలు జరిగాయి, మనం గుర్తించం. ఊరికనే జరిగాయా? నమ్మకత్వం. మోసే మాటకి ఎదురు చెప్పినట్టు యెహోషువ ఎక్కడ కనిపించదు. మోసే అడుగు జాడల్లో నడిచాడు. మోసే దేవుని అడుగు జాడల్లో నడుస్తుంటే మోసే అడుగు జాడల్లో యెహోషువ, అంటే దేవుడు లేకుండా కాదు, దేవుడిని అనుసరిస్తూనే మోసేకు ఒబీడియంట్ చూపించాడు. వినయ మనస్కులు ధన్యులు, వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఏంటండి? వినయ మనస్కులు ధన్యులు, వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా ఘనతను స్వతంత్రించుకోవాలి, గర్వపడే జీవితం జీవించాలి, అద్భుతమైన జీవితం జీవించాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ప్రభునామ మహిమార్థంగా జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే, జీవితంలో గందరగోళం ఎదురైనా సరే, నువ్వు శాంతి సమాధానాలతో జీవించాలి. శాంతి సమాధానం అనేటువంటి స్పెషల్గా రాదు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో కూడా పరిస్థితి నిన్ను ప్రభావితం చేయకుండా నువ్వు పరిస్థితిని ప్రభావితం చేస్తూ, నువ్వు పరిస్థితిని డామినేట్ చేస్తూ, నీకు ఎంత దుఃఖం వచ్చినా, నిన్ను ఎంత నలగొట్టినా కూడా దాన్ని నీ దగ్గరికి రానివ్వకుండా, ఆ పరిస్థితి నిన్ను నిలబడి చేయకుండా, ఎస్ నేను యేసయ్య బిడ్డను కాబట్టి ఈ పరిస్థితిని చూసారా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పేతురు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలలు రాక మారలేదు, అలలు వస్తూ ఉన్నాయి, కానీ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అలలను తొక్కుకుంటూ వెళ్ళినంతసేపు ఆనందంగానే వెళ్ళాడు. కానీ సడన్గా ఏమైందంటే అల వైపు చూశాడు, ఇది పెద్దది అనుకున్నాడు, అది తొక్కడం ప్రారంభించింది. రెండట్లేదు జరుగుతుంది. సమస్యలన్నీ నీ చుట్టుముడతాయి, నువ్వైనా సమస్యలను చుట్టుముట్టాలి. సమస్యలన్నీ నేను తొక్కేస్తాయి, లేదా నువ్వైనా సమస్యలు తొక్కేసేసేయాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు సమస్యలు తొక్కేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే సమస్యల చేత తొక్కించుకుంటున్నటువంటి అవిశ్వాసపు లోతుల్లోకి వెళ్ళిపోతున్నారా? అంతటికి కారణం విశ్వాసం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్పవాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా సమస్యల్ని ఎదుర్కోవాలి, ఎదిరించాలి. వర్షం వస్తుంటే మనం ప్రయాణం ఆపట్లేదే, రెయిన్ కోటు అంబరిల్లానో పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటి? ఆ వర్షం నన్ను ఆపలేదు, ఆ వర్షం నా ప్రయాణం ఆపలేదు, నేను ఆ వర్షాన్ని ఎదురించి ఎదురాడి వెళ్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటారా? నేను ఆ సమస్యను ఎదిరించి వెళ్తాను, దాటుకుని వెళతాను. అది అద్భుతమైనటువంటి ఆ కార్యం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నాను. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, స్థితిని బట్టి నీ స్థుతి ఉండకూడదు. ఓ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, స్తోత్రం 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 అట్లాగని కాదు. సంతోషం హల్లెలూయా అట్లాగని కాదు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, నీ స్థుతిలో మార్పు అనేటువంటిది ఉండకూడదు. పరిస్థితులు నిన్ను ప్రభావితం చేయకూడదు. 10 మంది తిట్టినా నవ్వాలి, పక్కన ఎవరు లేకపోయినా కూడా నవ్వుతూ స్తుతించాలి దేవుణ్ణి. ఇది ఎలా జరుగుతుందండి? ఎస్, దేవుని మీద ఆశ కలిగినప్పుడు, దేవుని మీద ఆలోచన కలిగినప్పుడు, దేవునితో నీ యొక్క సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువుని దెయ్యం పట్టినోడు అంటే, నేను దేవుని కుమారుని, నేను దెయ్యం పట్టినోడు, నేను అద్భుతాలు చేస్తున్నాను, అది ఇది అని అనలేదు ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా పని చేసేటువంటి వారు పక్క వాళ్ళు ఏమంటున్నారో పట్టించుకోరు. పని లేనటువంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఇదేంటి అదేంటి, ఇది అంత గందరగోళం. అంటే నీకు వేరే పని లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలను పట్టించుకుంటున్నావు. నిజంగా నీకు పని ఉంటే పనిలో నిమగ్నం అవుతావు కదా. ఇప్పుడు ఈ టైంలో నేను 8 to 9 దేవునితో గడిపేటువంటి సమయంగా నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఈ సమయంలో నేను ఎవరు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా, నేను అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడను, ఇక్కడే ఉంటాకి ఇష్టపడతాను. నాది ఈ సమయం దేవునితో సమయం గడిపే సమయం, దేవుని కొరకు మరి డెడికేట్ చేసుకున్న సమయం. ఈ సమయంలో ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నా మనసు ఆలోచన అంతా కూడా ఈ టైము ఇది దేవునితో గడపాలి, దేవుని అని
ఇక్కడే ఆలోచన చేస్తుంటాను. వింటున్నారా? అలాగే మీకు ఒక డిసైడ్మెంట్, ఒక కమిట్మెంట్, ఒక సిస్టమ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఏ టైం ఎక్కడ ఉంటారో మీకే తెలీదు, ఏ పని ఎప్పుడు చేస్తారో మీకే తెలీదు. చూడండి, స్కూల్లో లంచ్ బెల్, ఆ బెల్ కొట్టినప్పుడు అందరూ లంచ్కి వెళ్తారు కదా. అదే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళకి టైం ఉండదు, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటుంటారు. ఒక సిస్టమ్ ఉండదు, ఏది పడితే తింటుంటారు. కానీ స్కూల్లో ఈ స్నాక్స్ తేయకూడదు, ఇవి తీసుకురాకూడదు, ఐస్ క్రీమ్స్ ఎలా లేవు. చూస్తారా? డిసిప్లిన్, ఒక సిస్టమ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మన జీవితంలో కూడా ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్ లేనటువంటి జీవితం అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంటుంది. మొట్టమొదటిగా నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నారు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ ఎత్తారు. హల్లెలూయా చెప్పమంటే అందరూ చెప్పేస్తారు. మరి ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నామని చెప్తున్నట్టు మనం లేచిన వెంటనే ఒక గంట సేపు దేవునికి ఇవ్వగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? దేవుని కనపరచగలుగుతున్నామా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పలకగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో వర్ధిల్లగలుగుతున్నామా? దేవుని మహిమార్థంగా ఒక గంట సేపు గడుపుతున్నామా? మన అవసరత మా అక్కడ నిమిత్తం కాదు, దేవుని మహిమార్థంగా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మహోన్నతుడ నీకే స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడేసే, ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి వాడు, ఊహకందనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు. దేవా, నీ శక్తి చేత, నీ బలం చేత నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో దేవా మేమున్నాం కాబట్టి నీవు అనేక ఆత్మలు రక్షించేటువంటి వారిగా, అనేక మందిని రాజ్యానికి నడిపించేటువంటి వారిగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వారిగా మమ్మల్ని. ఇది ఉండదు మన ప్రార్థనలో. ఏముంటుంది తెలుసా? ఎస్ఐయా నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఆ పిల్ల, ఈ పిల్ల, ఆ అప్పు, ఈ అప్పు, ఆ రోగం, వీటి గురించే ప్రార్థన చేస్తాం. ఆమెనంటే వెళ్ళిపోతాం. రోజు మీ పిల్లలు వచ్చా, అమ్మా నాకు ఆ ఫీజుకి డబ్బులు, ఈ ఫీజుకి డబ్బులు, అది దానికి డబ్బులు, దీనికి డబ్బులు ఇచ్చేసేయి అని తీసుకుని బాయ్. అబ్బా, అప్పుడు మీకేముంటుంది? అస్సలే ప్రేమ లేదు నా మీద వీళ్ళకి. ఎప్పుడు డబ్బుల కోసమే వస్తారు నా దగ్గరికి. డబ్బులు తప్ప నన్ను తిన్నావా ఉన్నావా అని అడగరు. అయ్యో, ఎంత బాధ్యత వచ్చేసింది. మరి ఇదే మనం రోజు చేస్తున్నామే దేవుని దగ్గర. మనం ఇదే దేవుడి దగ్గర చేస్తున్నామే. ఎప్పుడు కూడా దేవుడిని నువ్వు గొప్పడు వేసేయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు దేవా, నువ్వు మహిమ కలిగినటువంటి వాడు, శక్తిమంతుడు, నా కోసం ఎంతో త్యాగం చేసావు, సిలువలో ప్రాణం. ఇదేముండదు. నేను వాస్తవం చెప్తున్నానని చెప్పి నమ్ముచున్నాను కదా. ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మన పిల్లలు మనకు అలా చేసినప్పుడు, మన పిల్లలు మన జీవితంలో అలా ప్రవర్తించినప్పుడు నలిగిపోయి హృదయం అంతా కూడాను, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మనం పట్టించుకోకుండా మనం చేసిన హెల్ప్ మాత్రమే పొందుకొని, మన ద్వారా ఉపకారాన్ని పొందుకుని మనం మర్చిపోయినప్పుడు అబ్బా కదా. మరి దేవుని దగ్గర నుంచి రోజు ఉపకారం పొందుతున్నావు. నువ్వు విడిచిపెట్టిన ఊపిరిని తిరిగి తీసుకుంటున్నావు అంటే కేవలం దేవుని కృప. నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. అంటే నువ్వు తీసుకున్న ఊపిరి ఆయన ఊదింది. మరి ఇంత చేసినటువంటి దేవునికి ఏం చేస్తున్నాం మనం? ఇంత చేసిన దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. చెప్పాలి మీరంతా కూడా. ఇంత చేసిన దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏమి కలిగి ఉన్నాం? ఏమిస్తున్నాం మనం దేవునికి? అసలేని స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలంచి. ఎప్పుడు తలంచాం? మేలు లేని తలంచం. నా మాటలు చాలా మందికి బాధకరంగా ఉండొచ్చు, కానీ వాస్తవం చెప్తున్నా నేను. మేలు తలంచం. యేసయ్యా, నన్ను చిన్నతనంలో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, నాకు బ్రెయిన్ ఫీవర్ ఉండేది, నేను చచ్చిపోతానని చెప్పి 5 సంవత్సరాలకే నా తల్లిదండ్రులు నన్ను ఎవరికి ఇచ్చేసేలేని చూశారు. కానీ అటువంటి నన్ను ఈ రోజున అనేక మందికి వాడుకుంటున్నావా, నన్ను నిలబెట్టుకున్నావా దేవా, థ్యాంక్ యూ జీసస్. ఇది మేలులని తలుచుకుని చెప్పడం అంటే. యేసయ్యా, నన్ను 2010 సంవత్సరంలో హైదరాబాద్ పట్టణంలో నడి రోడ్డు మీద మరి ఐరన్ రాడ్లతో కొట్టేసి వెళ్ళిపోయి చచ్చిపోయిన అనుకున్నారు. కానీ నాకు మళ్ళీ జీవితం ఇచ్చి నన్ను నిలబెట్టావు యేసయ్యా, నన్ను నీ పరిచయలో వాడుకున్న యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. ఇది మేలులని తలుచుకోవటం అంటే. ఏ యోగ్యత లేనటువంటి నన్ను యోగ్యతనిచ్చి, జ్ఞానమిచ్చి, బలమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య చేయడానికి
అనేక మంది జీవితాలు కట్టబడటానికి నన్ను ఒక పాత్రగా వాడుకున్నటువంటి దేవా వందనాలు. ఏ జ్ఞానం లేకపోయినా, ఏ సామర్థ్యం లేకపోయినా అవన్నీ నీవు నాకు ఇచ్చి నీ కృపతో నన్ను నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. ఇది మేలు తలుచుకోవటం. హల్లెలూయా. మన ప్రార్థన ఇలాగా ఉండదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. జాబ్ 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 జాబ్, పెళ్ళి 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 పెళ్ళి, అంతా కూడా ఏదో రావాలనే థ్యాంక్ యూ చెప్పడం దేవునికి, ఏదో పొందుకోవాలనే స్తుతించడం దేవుణ్ణి. అంటే ఇదంతా స్వార్థంగా కనిపించట్లేదా? అదని బ్రదర్ మీరే చెప్పారు కదా స్తుతించద్దు. ఎస్, స్తుతించండి. అమ్మని నాన్న అడగండి బట్టలు కొనుక్కోవాలని, అంతేగాని అదొక్కట అక్కడితో ఆగిపోవద్దు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది. హల్లెలూయా. దేవునితో రిలేషన్ కలిగి ఉండండి, దేవుని పట్ల శ్రద్ధను కలిగి ఉండండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అన్ని ఇచ్చేస్తాను దేవుడు అంటున్నాడు. ఆయన కావాల్సింది ఆయన వెతకాలంట, ఆయన రాజ్యాన్ని వెతకాలంట, ఆయన నీతిని వెతకాలంట. రైచియస్నెస్, నీతి, ఆయన యొక్క గొప్పతనాన్ని వెతకాలంట, ఆయన యొక్క మహిమని వెతకాలంట, ఆయన యొక్క సన్నిధిని వెతకాలంట, అసలు ఆయన్నే వెతకాలంట, ఆయన కొరకు చూడాలంట, ఆయన మీద ఆశ పెట్టుకోవాలంట. మీరు ఎవరింటికైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు, మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డ్రింక్స్, స్నాక్స్ అడుక్కుంటారు. మీరు ఏమన్నాను చెప్పండి? ఎవరింటికైనా వెళ్తే అడుగుతారా? వెళ్తే చాలు మీకు మర్యాదలు అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. మా ఇంటికి రండి అంటారు, వచ్చాక మీరు భోజనం పెట్టండి అని మీరు అడుక్కుంటారా? మంచినీళ్ళు ఇవ్వండి అని మీరు అడుగుతారా? ఏ విధమైనటువంటివి అడగవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఇంటికి వెళ్తే చాలు. అలాగే దేవుడు అంటే నా సన్నిధికి వచ్చేసాయి, నన్ను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు. ఆటోమేటిక్గా నన్ను వెతికేటువంటి క్రమంలో నీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. నీకు ఏ సమయానికి వివాహం జరగాలో, ఏ సమయానికి ఉద్యోగం రావాలో, ఏది ఎలా జరగాలో. మరి ఎందుకని మనం ఈ రోజుల్లో దేవుని సంపూర్ణంగా వెతకలేకపోతున్నాం, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, మన యొక్క ఆలోచన దేవుని మీదకి కేటాయించలేకపోతున్నాం? ఎందుకని ఆలోచించారు ఎప్పుడన్నాను? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచన చేస్తారా? దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆయనకు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదంతా కూడా, చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా శక్తివంతమైనటువంటి విషయం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇప్పుడు కూడా అద్భుతం చేయదేవా, అది చేయదేవా, ఇది చేయదేవా అడగవలసిన అవసరం లేదు. ఆల్రెడీ చేసేస్తాడు దేవుడు. నువ్వేం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతికే పనిలో బిజీగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో బిజీగా ఉండాలి. ఏదైనా ఉద్యోగం వచ్చాక మీరు బిజీగా ఉద్యోగం చేసుకుంటారు, ఆటోమేటిక్గా శాలరీ వస్తుందా రాదా? మరి దానికోసం మీరు అడుకోవాలా? పనివాడు జీతానికి పాత్రుడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు పని చేయి, నీకు జీతం నేను ఇస్తాను. ఏం పని చెప్తున్నాడు? రాజ్యాన్ని నీతిని వెతకయ్యా, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు. మీరు ఈ లోక సంబంధులుగా సర్చింగ్ ఫర్ జాబ్ అండి, సర్చింగ్ ఫర్ చాలా ఉంటాయి. మీకు మంచి హౌస్ కోసం సెర్చ్ చేస్తున్నానండి, మంచి, అంతేకాని దేవుని నీతి కొరకు నేను సెర్చ్ చేస్తున్నాను, దేవుని రాజ్యం కొరకు నేను సెర్చ్ చేస్తున్నాను ఎవరు చెప్పరు. ఎవరు చెప్తారు? ఎందుకంటే మనం చెయ్యం కదా. మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఈ లోకానుసారంగానే ఉన్నది. పిల్లలు మీరు నమ్మరు, నేను ఎప్పుడు కూడా నాకు ఈ అవసరం ఉందా, అది ఉందని ప్రార్థన చేసింది చాలా తక్కువ. అర్థమవుతుందా? చాలా తక్కువ.
కానీ దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఏమి వాక్యం చెప్పాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా దేవుని మహింపరచాలి, ఎలా అనేక మందికి ఉపయోగకరమైన మాటలను మాట్లాడాలి, అనేక జీవితాలు బాగుపడాలంటే ఎలాగా, అనేక మంది ఆత్మలు రక్షించాలంటే ఎలాగా, అనేక మందిని దేవుని నడిపించాలి అంటే ఇదంతా ఏంటి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని కట్టడం, దేవుని రాజ్యం కొరకు నీతిని వెతకడం అంటే ఏంటంటే నో ఇటువంటి మోసపూరితమైన మనకొద్దు, ఈ విషయంలో మనం నీతిగానే ఉండాలి, నిశ్చయితగానే ఉండాలి. చాలా అక్రమైనటువంటి మనకు వచ్చి పడుతుంటుంటాయి ఈజీగానే వద్దన్నా సరే. ఎందుకంటే అవి సైతాన్ని గట్టి తీసుకొచ్చి చూపించాడు తిరిగి, చూసావా నీ దాసుడు నీ దాసురాలు నిజాయితీ ఎక్కడ దెబ్బతినేసిందో చూసావా, నా వాళ్ళు నా క్రియలు ఇంకా వాళ్ళలో ఉన్నాయి అని చెప్పి వాడు ప్రూవ్ చేసుకోవటానికి నీకు టెస్టింగ్ ఎదురవుతుంటుంటుంది. ఇదిగోండి తీసుకోండి, ఎక్కడదండి, అక్కడ దొరికితే తెచ్చానండి, ఇక్కడ దొరికితే తెచ్చాను. మనకేమనిపిస్తుంది? మంచిగా ఉన్నది, అక్కడే ఓడిపోతూ ఉంటాం అనమాట. మనం అక్కడే ఓడిపోతూ ఉన్నాం. నీ జీవితంలో ఏదైతే చిన్న విషయంలో నమ్మకం ఉంటావో పెద్ద విషయాల మీద దేవుడు నియమిస్తాడు. కాబట్టి చిన్న విషయాల్లో ఓడిపోయినటువంటి వారిని పెద్ద విషయాలు ఎలా నియమిస్తారు? 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడికి టీచర్ ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, బిఎడ్ చేయాలి. సో ఇవన్నీ పాస్ అవుతూ వెళ్ళినటువంటి వారికి జాబ్ ఇస్తారు. అలాగే దేవుడు కూడా నిన్ను హెచ్చించడానికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఏం ఎగ్జామ్స్? ఇవే నమ్మకత్వం, స్థిరత్వం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది బ్రదర్ మేము ఇంకా ఈ 3.5 పీరియడ్లు ఎంతో ఆశ్రయించబడ్డాం, ప్రైజ్ గాడ్. మరి ఏమైపోయారు? ఎక్కడున్నారు? అంటే ఆశీర్వాదాల కొరకు వచ్చేటువంటి వారు వాటిలంతా కూడా ఆశీర్వాదం మాత్రమే వెతుక్కుంటారు, అద్భుతం మాత్రమే వెతుక్కుంటారు. ఇంకా దేవుని రాజ్యం నీతిని వెతకరు. దేవుని రాజ్యము నీతిని వెతకడం అంటే ఎంతసేపు? 1 రోజా 2 రోజులా? నీ ఊపిరి ఉన్నంత వరకు. నెసాగేదయేసు నీతో ఎంత? నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఏంటండి ఎంత మాట అనేశారు, ఎంత పాట పాడేశారు, ప్రైజ్ గాడ్. మరి 10 నిమిషాలకే పక్కకి వెళ్ళిపోతుంటుంటారు 10 నిమిషాలకే ఇంకా అసలు సంబంధం లేనట్టుకుంటుంటారు. 10 రోజులు 3:30కి లేసి థ్యాంక్ యూ జీసస్ వందనాలు లేసే అంటారు. 11ది ఏం జరగట్లేదు మాకు, ఇంకోటి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఈ స్థుతి మనకు వర్కౌట్ అవ్వలేదు, ఇంకోటి ఏం చెప్పండి, ఫాస్టింగా, కన్నీళ్ళ. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులరా. ఎందుకని ఇలాగా మన జీవితంలో జరుగుతున్న ఒక స్థిరమైనటువంటి ఆలోచన తీసుకోలేకపోతున్నాం, ఒక స్థిరమైనటువంటి రీతిలో మనం వెళ్ళలేకపోతున్నాం? కారణం ఏంటి తెలుసా? అదే మనసు స్థిరం లేకపోవటం. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకట్లేదు మనం. ఎందుకంటే దేవుని రాజ్యం ఒకటే ఉంటుంది, నీతి ఒకటే ఉంటుంది, ఇంక 2 మార్గాలు లేవు. సంపాదనకు 60 మార్గాలు ఉంటాయంటే కానీ గుణం సంపాదనకు ఒకటే మార్గం, నీతి సంపాదనకు ఒకటే మార్గం, నిజాయితీగా ఉండడానికి ఒకటే మార్గం. కాబట్టి నువ్వు నీతి నిజాయితీ వెతికేటువంటి వ్యక్తి అయితే ఇంకో మార్గంలో పోతానే ఉంటుంటావు. 10 మార్గాలు వెతుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో ఏది సమస్య ఉన్నా అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఒక తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు, బైబిల్లోదే. చనిపోయాడు ఒకడే కొడుకు. ఆ తల్లి కుమారుడిని పాడి కట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు, బాధపడుతూ ఉంది. అదే టైంలో యేసుప్రభువారు వెళ్తూ ఉన్నాడు. ఆ పాడిని ముట్టి స్వస్థపరిచి బిడ్డను ఆమెకి ఇచ్చేశాడు. ఆమె అడిగిందా దేవుణ్ణి? ఆమె ఏమన్నా దేవుడి దగ్గర వచ్చి కోరుకున్నదా? ఏమీ లేదే. లాజరు చనిపోయాక యేసుప్రభువారు వచ్చాడు. లాజరు అక్కలు మార్తా మరి ఎక్స్పెక్ట్ చేయలేదు యేసుప్రభువు లేపుతాడని, ఏదో ఓదార్చిపోతాడో అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఆశతోటి రావాలి దేవుని సంధికి. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. కోపం ఉంటుంది, విడిచిపెట్టాలి, కోపాన్ని పక్కన పెట్టాలి.
నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ఇక్కడ అంతా ఇవ్వబోయే అసలే కంట్రోల్ అవ్వలేము మనం కదా. చీటికి మాటికి కోపం వచ్చేది, చిన్న విషయానికి పెద్ద విషయానికి కోపం వచ్చేది. వాళ్ళు చేసింది మనకు నచ్చదు. అక్కడే మరి సహనం అంటే. యోధా చేసిన దేవుడికి నచ్చుతుందా? నా దగ్గరే ఉంటూ నా డబ్బు సంచుకుని మళ్ళీ నన్ను అప్పగించినాడు వీడు, అంత కోపం వచ్చేస్తుంది మనకైతే. మురుకుడం అట్లా అట్లా అనేస్తాం కదా. ఏదా నువ్వు చేయలేనుకున్నా చెయ్యి, ఇదిగో తినేసి వెళ్ళు. ఏం నేర్చుకుంటున్నాం మరి? దేవుడు నమ్ముకుని, యేసుప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులము, క్రిస్టియన్స్, క్రీస్తుని కలిగిన వారం. మరి ఏమొచ్చింది మనకి? ఏం నేర్చుకున్నాం అసలు? ఎందుకు నమ్ముకున్నాం యేసుప్రభువుని? అంటే ఏదో ఉద్యోగం వస్తుంది, మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పారు కాబట్టి వచ్చాం. ఇది మీటింగ్ వచ్చినట్టు ఇక్కడ అద్భుతం జరుగుతుంది, ఆ మీటింగ్ వెళ్తే అద్భుతం, ఆ సేవకుడికి ఆ అభిషేకం ఉంది కాబట్టి అది దానికోసం అక్కడికి వెళ్ళాం, ఈ సేవకుడి అభిషేకం ఉంది కాబట్టి దీనికోసం వెళ్ళాం. ఇలాగా అన్ని తిరుగుతూ 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 చివరికి చూడండి, సూపు కొన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? రోజు సూప్ పెట్టుకుంటూ చివరికి కరిగిపోతుంది, కనిపించకుండా పోతుంది. ఈ రోజున చాలా మంది జీవితాలు ఇలాగైనా మన తిరిగి 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 కరిగిపోయి అరిగిపోయి కనుగమరుగైపోతున్నారు. నీతిని వెతికేటువంటి వారు ఎలా ఉంటారంటే ఇలా ఉండరు. దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి వారు ఇలా ఉండరు. అద్భుతాలను వెతికేవారు మాత్రం అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, ఇక్కడ అట్లా 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 ఏం చేస్తూ ఉంటాడు? తిరుగుతూ ఉంటుంటావు అనమాట. నువ్వు స్థిరంగా పట్టుకుని దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ, ఏసా నువ్వు అద్భుతాలు చేసేటువంటి వాడు, నీ యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం తోసివేసేవు? నీ యొద్ద కంటే ఎక్కడ దేవుని సంధిలో ఉండి మొరపెడుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను నమ్ముచ్చాననేసే నువ్వు కార్యాలు చేసేటువంటి వాడు, నువ్వు గొప్ప దేవుడాన్ని గనపరుస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు అద్భుతాల వర్షం నీ జీవితంలో కురుస్తుంది. అద్భుతాలు నీ వెంట పడతాయి. హల్లెలూయా కదంటారా? ఇది జరగట్లేదు ఇప్పుడు. నా కోసం మీరంతా ప్రార్థన చేయండి, నా సమస్య కోసం మీరంతా ప్రార్థన చేయండి, మా అమ్మ కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. దేవుని మహాకృపను బట్టి కామెంట్స్లో నేను గత కొన్ని సంవత్సరాల క్రితం చూసినప్పుడు, 1 year క్రితం అలాగా ప్రతి కామెంట్ ఏముండదంటే మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? లేవా కామెంట్లు? చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ కూడా మా కోసం ప్రార్థన చేయండి లేదు. ఎవరైతే నేను చెప్పేటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ సత్యంలో నడిపించబడుతున్నారో అడగటం మానేశారు, అనుభవించడం ప్రారంభించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా యేసయ్య నా కొరకు వెల చెల్లించాడు, నన్ను విడిపించేశాడు. కాబట్టి ఈ రోగము, ఈ సమస్య, ఈ అప్పు, ఈ బంధకం నన్ను ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేసేసింది. చూసారా? నీకు సామర్థ్యం ఉంది, నీకు బలం ఉంది. ఏం వినిపించుకునే వ్యక్తి చిన్న గొలుసు చేశాడని చిన్నప్పుడు, అది చిన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసినట్టు, ఇంక నేను బయటపడను, బలపడను, దీన్ని విడిపించుకోవాలని అనుకుందంట. అదే ఈయనకి పెద్ద ఈయనగా అయిందంట. కానీ అదే గొలుసు కడుతున్నాడంట, అదే గొలుసు వాడుతున్నాడు. ఎందుకంటే అది అనుకున్న మైండ్లో నా వల్ల కాదు, ఇంకా నేను ఈ గొలుసుని తెంపుకోలేను అనుకున్నదంట. ఈరోజు చాలామంది అదే మైండ్ సెట్లో ఉన్నారన్నమాట, అదే ఆలోచనతో ఉండిపోయారు. ఇది నా వల్ల కాదు, అదే సేవకులు ప్రార్థన చేస్తేనే జరుగుతుంది, లేకపోతే నా కొరకు అందరూ ప్రార్థన చేస్తేనే జరుగుతుంది. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. వెనక శత్రువులు వచ్చేస్తున్నారు, ముందు సముద్రం ఉంది. ఒక్కడు కనీసం వాళ్ళు ఎవరైనా దేవుడికి మొరపెడతాను ఆలోచన లేదు, దేవుని వైపు చూద్దారని ఆలోచన లేదు, ఆయన రాజ్యం వెతకట్లేదు, నీతిని వెతకట్లేదు. మరి ఏం చేస్తున్నారు? శత్రువు సముద్రం మా పరిస్థితి ఏంటి? ఇంతే, సమస్యల విషయంలో గందరగోళంగా ఉంటారు ఎప్పుడు కూడా. మోషే గారి పరిస్థితి ఎలాగుంది? కామ్, కూల్, ఊరుకోండి, నోరు మూసుకూర్చోండి. మన భాషలో చెప్పాలంటే క్వైట్, నోరు మూసుకూర్చోండి. ఇక ఈ శత్రువులు మీరు అన్నట్టు చూడరు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు వచ్చావన్నాను. చూసారా? మైండ్ సెట్ చూడండి, మోసే గారిది ఆలోచన విధానం చూడండి. హల్లెలూయా. 30 లక్షల మంది ఆలోచన చూడండి, ఒక్కడు ఆలోచన చూడండి. ఎందుకని? దేవుడికి మొరపెడుతున్నాడు, దేవునితో ఆధారపడ్డాడు, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వస్తున్న శత్రువులు కానీ సముద్రాన్ని కానీ ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దేవా, హల్లెలూయా.
నీ సమస్యకు పరిష్కారం అక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. నీ సమస్యకు పరిష్కారం సముద్రంలో లేదు, నీ సమస్యకు పరిష్కారం శత్రువులో లేదు. మేము బానిసలు అయిపోతాం, వెళ్ళిపోతాం, ఇలా ఆలోచన అంతా ఎలా ఉంది చూసారా ఇజ్రాయేల్ ప్రజలది? మేము లొంగిపోతాం వాళ్ళకి, మేము వాళ్ళకి బందీలుగా అయిపోతాం, బానిసలు అయిపోతాం, ఎందుకంటే సముద్రంలో చచ్చిపోతాం. ఇలా చచ్చిపోయి కంటే అలా బతకటం మేలు బానిసగాను. నీ మనసు మారి నూతన మగుటి వల్ల అని ఉంటుంది. ఎక్కడ మారు మనసు పొందేసాం, బాప్తిస్మాలు పొందేసి ఏమీ మార్పులు లేవు. కాబట్టి ఈరోజు నా ఈ సత్యాన్ని తెలుసుకోవాలనేంత కాలం ఇదే జీవితాలు, ఇదే ఆత్మీయత, ఏ ఫలము లేదు. కానీ మోసే దేవుడికి మొరపెడతానడు, దేవా మోసే నీ కర్ర చాపు. నీ సమస్యలు దేవుని వైపు చూస్తే పరిష్కారం ఆయన ఇస్తాడు, కానీ ప్రజల వైపు, పరిస్థితుల వైపు చూస్తే గందరగోళం అయిపోతుంది కదా. మీరు అదే చేస్తుంటారు. నాకు ఇప్పుడు ఎప్పుడు రేపు కట్టేసి ఎవరు సాయం చేస్తారు? ఎవరు సాయం చేయరు. కానీ ఏసయ్య ఇదిగో ఈ విషయంలో నాకు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, ఏసయ్య నీ వైపు నేను చూస్తున్నాను. అప్పుడు దేవుడు ఎవరినో ప్రేరేపిస్తాడో వాళ్ళ వచ్చి నువ్వు అడగక ముందే నీ అవసరం తీర్చబడితే అది అద్భుతం అంటారు. నువ్వు అడిగాక ఇస్తే అది అడుక్కోవటం అంటారు, అంతే. అప్పు అంటారు దాన్ని. కాబట్టి నా ప్రియులరా, నా యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే మీరు ప్రభు కనెక్ట్ అయిపోవాలి. మీ ఆలోచన అంతా దేవుని మీదకి వెళ్ళిపోవాలి. మీరు దేవుని గణపరచాలి, దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆటోమేటిక్గా మీకు అద్భుతాలు వెంట పడతాయి. మీ వెంట మిమ్మల్ని అద్భుతాలు వెంబడిస్తున్నప్పుడు అనేక మంది మిమ్మల్ని వెంబడించడం మొదలు పెడతారు. మీ జీవితం ప్రభావవంతంగా ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అవసరం లేకుండానే తమ భార్యలు నడవడిని బట్టి భర్తలు మారిపోతారంట. చూసారా? అటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో అద్భుతమైన వర్తమానం మా ద్వారా వెల్లడి చేసావు. పరిశుద్ధాత్మ దేవుడా, మానవ స్వరం మరుగు చేసి నువ్వు మాట్లాడావు. విన్న వాక్యం వ్యర్థంగా ఉన్న ప్రతి రోజు నాటబడి నువ్వు అంతర ఫలం నుంచి చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్.